నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా చేసేసేయండి. నమస్కారం సార్. సార్, చిరంజీవి గారి సూపర్ డూపర్ హిట్స్ మూవీస్ ఎన్నో ఉన్నాయి. మరి అలాంటిది చిరంజీవి గారి సెకండ్ ఇన్నింగ్స్ విషయాల్లోకి వస్తే కనుక ప్రెసెంట్ ఇప్పుడు ఆయనకి అంత చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ కూడా లేవు. ఎప్పుడో లాస్ట్ ఇయర్ సంక్రాంతి సమయాల్లో కొంచెం కలిసి వచ్చి మనకి వాల్తేరు వీరయ్య అనేది ఒక సక్సెస్ కొట్టింది. బట్ ఇప్పుడు చూసుకుంటే చిరంజీవి గారికి మళ్ళీ ఎటువంటి హిట్ కూడా పడవలేదు. మరి ఎందుకని ఇలా చిరంజీవి గారి విషయంలో సెకండ్ ఇన్నింగ్స్ అనేవి కొంచెం వెనకబడుతున్నాయి అంటారు? దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి అంటారు సార్? అంటే చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే టైంకే తెలుగు సినిమా డైనమిక్స్ మారిపోయినాయి. డైనమిక్స్ మారిపోతున్నటువంటి టైంలో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అంటే తెలుగు సినిమా పాన్ ఇండియా లెవెల్కి ఎక్స్పాన్షన్ మోడ్లోకి వెళ్ళింది అప్పుడే. బాహుబలితో మొదలైంది ప్రయత్నం. బాహుబలికి పునాది అంటే బాహుబలి లాంటి సబ్జెక్టులు హ్యాండిల్ చేయగలడా లేడా రాజమౌళి అనేటువంటి ఒక సందేహం ఉంది ప్రపంచానికి. అయితే ఆ సందేహాన్ని నివృత్తి చేయడం కోసం ఆయన మగధీర అనే సినిమా తీశాడు. అంటే మగధీర సినిమా ఒక రకంగా పాస్పోర్ట్ ఆయనకి పాన్ ఇండియా మార్కెట్లోకి. ఆ సినిమా చూపించి నేను ఈ లెవెల్ సినిమా తీయగలను అని చెప్పి మార్కెట్ నుంచి ఆయన ఫండ్స్ రైజ్ చేయగలిగాడు. రైజ్ చేసి బాహుబలి అనే ప్రాజెక్ట్తో ఆయన సక్సెస్ఫుల్గా పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ చేశాడు. ఆ మగధీర సినిమాలో చిరంజీవి గారు కనిపిస్తాడు, ఒక్క క్షణం అలా మెరుస్తాడు అంతే. అది కూడా రామ్ చరణ్ పక్కన ఒక చిన్న డాన్స్ బిట్లో కనిపిస్తాడు. అలా ఆయన రీఎంట్రీకి ఒక రకంగా మోటివేషన్ అక్కడి నుంచి మొదలై సెకండ్ ఇన్నింగ్స్ అనౌన్స్ చేసి ఆయన చేసిన మొదటి సినిమా రీమేక్ కత్తి రీమేక్ చేశాడు ఆయన, ఖైదీ నెంబర్ 150 అనే పేరుతో. అయితే అప్పటికి ఎప్పుడైతే పాన్ ఇండియా మార్కెట్లోకి తెలుగు సినిమా ఎంటర్ అయిందో రీమేకులు చేసే సందర్భం పోయింది. ఎందుకంటే మీరు ఇక్కడ తీసిన సినిమాని చాలా మార్కెట్లలో డబ్బులు చేసుకోవాలి కాబట్టి రీమేక్ సినిమా చేస్తే కుదరదు. రెండోది, రీమేక్ అనేది ఇప్పుడు ఇంటర్నెట్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత సినిమా అనౌన్స్ అవ్వగానే పోస్టర్ రిలీజ్ కాగానే రివ్యూలు మొదలవుతున్నాయి. అంటే ఏ సినిమా నుంచి వీళ్ళు రీమేక్ చేస్తున్నారో ఆ ఒరిజినల్ వెర్షన్ దొరుకుతోంది. ఆ ప్రకటన చదవగానే ఫోన్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద ఆ సినిమాని సంపాదించి డౌన్లోడ్ చేసి చూసేస్తున్నారు. చూసేసి కంపారిజన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ కంపారిజన్ వచ్చిన తర్వాత ఆ సినిమా బతకదు. గతంలో కూడా జరిగింది అది. అంటే ప్రతిసారి దేవదాసు అనే సినిమా కృష్ణ గారు తీశాడు. తీసిన సినిమా అలాగే రిలీజ్ అయి ఉంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, ఆ సినిమా చూసేవాళ్ళు. కానీ కరెక్ట్గా ఆ సినిమా రిలీజ్ రోజే పాత నాగేశ్వరరావు గారు దేవదాసు కొత్త ప్రింట్లు వేసి రిలీజ్ చేశారు. దాంతో కంపారిజన్ వచ్చి జనాలు కృష్ణ సినిమాని రిజెక్ట్ చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి కంపారిజన్ రావటం వల్ల. అలాంటి సందర్భంలో ఇంటర్నెట్ అవైలబిలిటీ పెరిగిన తర్వాత చిరంజీవి గారి సెకండ్ ఇన్నింగ్స్లో చేసిన పొరపాటు ఏంటంటే రీమేక్ సినిమాల వైపు వెళ్ళాడు ఆయన. కత్తి రీమేక్ అయిపోయిన తర్వాత సైరా అనే ఒక కాస్ట్యూమ్ డ్రామా ట్రై చేశాడు ఆయన. అది తెలుగు మార్కెట్లో బాగానే వర్కౌట్ అయింది, కానీ వీళ్ళు పాన్ ఇండియా మార్కెట్కి ఎక్స్పాండ్ అవ్వడం కోసం ఆ సినిమా చేశారు. పాన్ ఇండియా మార్కెట్కి వర్కౌట్ అవ్వలేదు ఆ సినిమా. హిందీలోనూ మరొక చోట డబ్బులు రాలేదు దానికి. తెలుగులో వచ్చింది, కర్ణాటకలో డబ్బులు వచ్చినాయి, తమిళనాడులో కొంత మేరకు వచ్చింది. మిగిలిన చోట ఎక్కడా కూడా అది ప్రభావం చూపించలేదు. చూపించకపోవడానికి కారణం ఏంటంటే ఈ నరసింహారెడ్డి, ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పాత్రని ఈ సినిమా మొదలైన రోజే వీళ్ళు జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసి ఉండాల్సింది. హిందీ మార్కెట్లో కూడా దీన్ని ప్రచారం చేసుంటే ఒక స్వతంత్ర సమరయోధుడు ఇలా ఇక్కడ ఉన్నాడు రాయలసీమలో, ఇతని కథ చెప్పబోతున్నారు అనేది అక్కడ మీడియాలో కూడా రాయించి ప్రమోట్ చేయాలి. అక్కడ కూడా దీనికి సంబంధించిన సమావేశాలు సభలు నిర్వహించాలి. ఇది చేసి అప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తుంటే కొంతమేరకు వాళ్ళు కూడా చూసుండేవాళ్ళు. వాళ్ళకి ఈ సినిమా ఏమిటో అర్థం కాలేదు. అర్థం కాకపోవడం వలన సినిమా ఎక్కలేదు అక్కడ. అందుకని ప్రమోషనల్ యాక్టివిటీకి సంబంధించిన లోపం వలన వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు. దాని తర్వాత ఆయన మరొక రీమేక్ సినిమాయే ఎన్నుకున్నాడు. ఆ రీమేక్ సినిమా గాడ్ ఫాదర్. ఆ గాడ్ ఫాదర్ అనేది ఇబ్బంది పెట్టింది. ఇబ్బంది పెట్టడం అంటే రీమేక్ సినిమాలు వర్కౌట్ అవ్వని టైంలో
ఆయన ఎప్పుడైతే గాడ్ ఫాదర్ అన్నాడో వెంటనే జనాలు చూస్తారు ఆ సినిమాని, మోహన్ లాల్ సినిమాని. పైగా అది తెలుగులో 70 ఓటీటీలో ఉంది, ఆహాలోనే ఉంది. అప్పుడు జనాలందరూ ఆ సినిమా చూసేశారు, వాళ్ళకి డబ్బులు వచ్చినాయి బాగా. ఎప్పుడైతే ఆ సినిమా చూశారో ఆ కంపారిజన్లో ఈ గాడ్ ఫాదర్ని ఎవరు పట్టించుకోలేదు. దీనికంటే ముందు ఆచార్య అనేటువంటి ఇంకో విఫల ప్రయత్నం చేశాడు. అవును, తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి, అది కూడా పాన్ ఇండియా మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమాని. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అది వర్కౌట్ కాకపోవడానికి అది అఖండాచార్యగా మారింది. అది అంటే అఖండ సినిమా హిట్ అయింది. ఆ నేపథ్యంలో ఇది కొంత హైందవ ధర్మం నేపథ్యంలో నడుస్తుంది. ఆ పాదఘట్టం, ఈ గొడవ అంతా ఈయన చేసిన క్యారెక్టర్ ఏమో నక్సలైట్ క్యారెక్టర్ చేయించారు. ఒక టెంపుల్ సిటీకి నక్సలైట్లను రక్షకులుగా మార్చటం అనే కాన్సెప్ట్ జనాలకి జీర్ణం కాలేదు. దాంతో ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇలా అదొక అంటే రాంగ్ ఏరియాలో గేమ్ ఆడే ప్రయత్నం చేసి దెబ్బతిన్నాడు అక్కడ. వీటి తర్వాత వచ్చినటువంటి సినిమా వాల్తేరు వీరయ్య కొంత ఆయనకంటే చిరంజీవి మెరిట్స్ మీద డిజైన్ చేసిన క్యారెక్టర్. ఆయన ఎంటర్టైనింగ్ హీరోయిజం బాగా చేయగలరు, అందుకని ఆ ఏరియాలో ఫోకస్ పెట్టాడు డైరెక్టర్ బాబీ. అది వర్కౌట్ అయింది. రెండవది రవితేజ యాడ్ అవ్వటం ఆ సినిమాకి, ఇవన్నీ కలిసి ఆ సినిమాని ఆ సంవత్సరం పెద్ద సినిమాగా నిలబెట్టింది. అంతే, అదొకటి. ఖైదీ నెంబర్ 150 తర్వాత వాల్తేరు వీరయ్య తప్ప ఆయన చేసిన ఏ ప్రయత్నం కలిసి రాలేదు. భోళా శంకర్ అది వాళ్ళ పిన్ని గారి అబ్బాయితో డైరెక్ట్ చేయించుకున్నాడు ఆయన కావాలని. అతనికి ఒక హిట్ ఇవ్వాలనుకున్నాడు ఆయన. తీరా ఆ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో అంటే ఇప్పుడు సీనియర్ డైరెక్టర్లతో చేయటం కన్నా కూడా తనతో సినిమా చేయడానికి ఉత్సాహపడుతున్నటువంటి యంగ్ డైరెక్టర్లకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు చిరంజీవి గారు. నిర్ణయం బాగానే ఉంది. ఇప్పుడు ఆ నిర్ణయం మేరకే విశ్వంభర చేస్తున్నాడు వశిష్ఠ డైరెక్షన్లో. అతనికి సినిమా ఇవ్వటం ఏమిటి చిరంజీవి అని చాలామంది మాట్లాడుకున్నారు. అంటే జస్ట్ ఒక సినిమా వయసు ఉంది అతనికి, అంతే. ఒక సినిమా వయసు ఉన్నటువంటి డైరెక్టర్కి ఎందుకు ఇస్తున్నాడు ఈయన అవకాశం? ఇప్పుడు ఆయన తర్వాత ఛాన్సులు ఇవ్వాలనుకుంటున్నటువంటి డైరెక్టర్లు కూడా 3-4 సినిమాల వయసు ఉన్నటువంటి డైరెక్టర్లే. ఎందుకు వీళ్ళ వైపు చూస్తున్నాడు అంటే ఈ జనరేషన్ వాళ్ళు, ఈ జనరేషన్ పీపుల్కి ఏం కావాలో ఆ కంటెంట్తో సినిమాలు తీసి తనని ఈ జనరేషన్లో నిలబెడతారు అనేటువంటి అభిప్రాయంతో ఆయన వీళ్ళ వైపు చూస్తున్నాడు. వీళ్ళేమో చిరంజీవి గారితో సినిమా అంటే అది ఇలా ఉండాలి అలా ఉండాలి అనే భ్రమల్లోకి వెళ్ళి వీళ్ళు వేరే కాన్సెప్ట్లతో సినిమాలు తీసుకెళ్తున్నారు ఆయన దగ్గరికి. అవేమో వర్కౌట్ అవ్వడం లేదు. ఇక్కడ ఒక మిస్ మ్యాచ్ నడుస్తోంది. ఆయన ఇస్తున్నటువంటి స్వేచ్ఛని సద్వినియోగం చేసుకుని ఒక సొంత కథతో, ఒక మంచి కథతో గనక చిరంజీవితో సినిమా చేయగలిగితే, ఆయనకి ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్ ఉంది గతంలో. అంటే ఆయన హిందీలో 2-3 సినిమాలు చేస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ సినిమా అక్కడ రీమేక్ అయింది ఆజ్కా గుండారాజు అనే పేరుతో. ఆ సినిమాకి మంచి డబ్బులే వచ్చాయి. ఇలా కొంత ఆయనకి హిందీ మార్కెట్లో ఆయన తెలుసు. సో ఈయన్ని ప్రాపర్గా కనుక సినిమా తీసి హిందీ మార్కెట్కి ఎక్కిస్తే అక్కడ కూడా డబ్బులు చేసుకునే అవకాశం ఉంది. అందుకని ఆ ప్రయత్నం జరగాలి. ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగానే విశ్వంభర చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ విశ్వంభర కనుక ప్రాపర్గా వర్కౌట్ అయితే అప్పుడు ఒక రూట్ మ్యాప్ సెట్ అవుతుంది చిరంజీవితో సినిమాలు తీసుకున్న డైరెక్టర్లకి. అది సెట్ అయితే వెళ్ళిపోతారు, లేకపోతే మళ్ళీ ఇబ్బంది. అంటే దాదాపు ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత కేవలం 2 హిట్లు మాత్రమే ఉన్నాయి అనేటువంటి ఇబ్బంది ఉంది. దీంతో పాటు ఇంకొక గొడవ జరుగుతోంది. మెగా హీరోలకి వరుస ఫ్లాప్లు వస్తున్నాయి అనేది. అంటే ఆచార్య నుంచి భోళా శంకర్ దగ్గర నుంచి లెక్కేసుకుంటే చిరంజీవికి హిట్ లేదు, అలాగే రామ్ చరణ్కి హిట్ లేదు. అంటే ఆయనకి ఆచార్య ఇబ్బంది పెట్టింది, గేమ్ చేంజర్ ఇబ్బంది పెట్టింది. అలాగే నాగబాబు గారి కొడుకు వరుణ్ తేజ్కి కూడా హిట్ లేదు. మొన్న వచ్చినటువంటి సినిమా కూడా ఆడలేదు అది. ఇలా ఎవరికి సక్సెస్ లేవు. సాయి ధరమ్ తేజ్కి కూడా సక్సెస్ లేదు. అంటే దాదాపుగా విరూపాక్ష అనే సినిమా తర్వాత, విరూపాక్ష తర్వాత మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి ఏ ఒక్క సినిమా కూడా ఆడలేదు.
ఏమిటి కారణం అనేది ఒక గొడవ జరుగుతోంది. ఆల్రెడీ మెగా ఫ్యాన్స్లో ఇది ఒక డిస్కసివ్ పాయింట్గా మారింది. ఇప్పుడు ఈ సందేహాలన్నిటికీ తెరదించుతూ ఈయనే బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు చిరంజీవి లీడ్ రోల్లోకి రావాలి. వచ్చి విశ్వంభర సినిమాతో ఆయన పాన్ ఇండియా మార్కెట్లో హిట్ కొడితే మళ్ళీ ఈ టోటల్ బ్యాచ్ అంతా హిట్ ట్రాక్ ఎక్కుతుంది అనే నమ్మకంతో అందరూ అటువైపు చూస్తున్నారు. దాంతో ఆ డైరెక్టర్ మీద ప్రెజర్ పెరుగుతుంది. ఆ ప్రెజర్ హ్యాండిల్ చేస్తూ ఒక ప్రాపర్ సినిమాని ఆయన ఆడియన్స్ ముందుకు తీసుకురావాలి. తీసుకురాగలిగితే ఆ సినిమా హిట్ కొడితే మెగా కాంపౌండ్ మళ్ళీ రైజ్ అవుతుంది. అది ప్రస్తుతం అందరి హోప్స్ అక్కడ ఉన్నాయి. చూద్దాం ఏం చేస్తాడు. వశిష్ఠ చేతిలో ఉంది ఇప్పుడు మెగా కాంపౌండ్ భవిష్యత్తు. కాబట్టి అతను ప్రాపర్గా డిజైన్ చేస్తాడని ఆశిద్దాం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్.